డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలను ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ పదాలు ఇంచుమించు ఒకే రకమైన అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఆ కాంటెక్స్ట్లో ఏ పదం వాడాలో అనే విషయం మనం సరిగ్గా తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అయితే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో స్పీక్, టాక్ ఈ రెండు పదాల మధ్య గల డిఫరెన్సెస్ని మీకు ఎగ్జాంపుల్స్తో చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. స్పీక్, టాక్ ఇవి రెండు కూడా వెబ్స్. అయితే వెబ్స్ కాబట్టి వీటికి వెబ్ ఫామ్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ త్రీ ఫామ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అందువల్ల ఇది స్ట్రాంగ్ వెర్బ్ అవుతుంది. టాక్, టాక్డ్, టాక్, టాకింగ్. ఇక్కడ చూస్తే V2, V3 రెండు ఒకేలా ఉన్నాయి కనుక ఇది వీక్ వెబ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వన్, ఏదైనా ముఖ్యమైన విషయం గురించి ఫార్మల్గా మాట్లాడేటప్పుడు మనం ఈ స్పీక్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న విషయం గురించి పెద్ద వ్యక్తులు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఈ స్పీక్ అనే వెర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ద టీచర్ స్పోక్ టు ద స్టూడెంట్స్ అబౌట్ ఎగ్జామ్స్. ఆ టీచర్ ఎగ్జామ్స్ గురించి విద్యార్థులతో మాట్లాడడం జరిగిందంటే అది ఇంపార్టెన్స్ ఉన్న విషయం, ముఖ్యమైన విషయం కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమైన విషయం కాకుండా జస్ట్ ఇన్ఫార్మల్గా కాలక్షేపానికి మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం అనే కాంటెక్స్ట్లో మనం ఈ టాక్ యూజ్ చేస్తూ ఉంటాం. దే టాక్డ్ అబౌట్ దే స్కూల్ డేస్. అంటే వాళ్ళ స్కూల్ డేస్ గురించి జనరల్గా కామన్గా అంత ప్రముఖంగా కాకుండా సంభాషించుకున్నారు, మాట్లాడుకున్నారు. అంటే పిచ్చాపాటిగా అంటాం కదా, చిట్ చాట్ అంటాం కదా, ఇలా అంటే మమ్మల్ని క్యాజువల్గా వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళ స్కూల్ డేస్ గురించి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్పోక్ తర్వాత టు యూజ్ చేయొచ్చు, విత్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే టాక్ తర్వాత కూడా అబౌట్ యూజ్ చేయొచ్చు, టు కూడా మనం యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్, ఇక్కడ ఫోకస్ అంతా స్పీకర్ మీదే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ వింటూ ఉంటారు. అంటే ఇక్కడ ఫోకస్ అంతా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో మనం స్పీక్ యూజ్ చేస్తూ ఉంటాం. హీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉన్నాడు, అంటే మిగతా వాళ్ళందరూ వింటూ ఉన్నారు. ఇక్కడ అలా కాదు, అందరూ మాట్లాడుకుంటారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఆ టాకింగ్లో. చూడండి, ఆల్ ఆర్ టాకింగ్, లీవ్ దే వర్క్. అంటే పని మానేసి, లీవింగ్ దే వర్క్, పని మానేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ అంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ పర్టికులర్ పర్సన్ మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వింటూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వెబ్, ఓన్లీ వెబ్. అంటే ఈ స్పీక్ అనే వర్డ్ మనం ఓన్లీ వెబ్గా మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వెబ్ అండ్ నౌన్ టు. అయితే ఈ టాక్ అనే వర్డ్ని మనం వెబ్గా యూజ్ చేస్తాం, నౌన్గా కూడా కొన్ని సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, మై ఫాదర్ హ్యాడ్ ఏ సీరియస్ టాక్ టు మై సిస్టర్. ఇక్కడ చూడండి, ఏ సీరియస్ టాక్ అంటే మా నాన్నగారు మా సిస్టర్తో చాలా సీరియస్గా మాట్లాడడం జరిగిందని చెప్పి ఇంకో రకమైన యూసేజ్లో మనం ఈ నౌన్లో, అంటే నౌన్గా తీసుకొని ఈ టాక్ని ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, హ్యావ్ ఏ టాక్. హ్యావ్ ఏ టాక్ అంటే ఇంచుమించు మాట్లాడడం అనే యొక్క మీనింగ్. సో మై ఫాదర్ హ్యాడ్ ఏ సీరియస్ టాక్ అంటే ఇది పాస్ట్లో జరిగిపోయింది. హ్యాడ్ ఏ సీరియస్ టాక్ అంటే సీరియస్గా మా సిస్టర్తో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్, మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ లిటిల్ టాక్ వెన్ ఐ వాజ్ డౌన్. ఐ వాజ్ డౌన్ అంటే నేను కాస్త నిరుత్సాహంగా ఉన్నప్పుడు, హెల్త్ బాగోలేనప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు. వెన్ ఐ వాజ్ డౌన్ అంటే నేను నిరుత్సాహంగా ఉన్నప్పుడు మై ఫ్రెండ్ గేవ్ మీ లిటిల్ టాక్ అంటే మా ఫ్రెండ్ కాసేపు మాట్లాడింది. లిటిల్ టాక్, ఇక్కడ చూడండి, ఏ లిటిల్ టాక్, ఏ సీరియస్ టాక్ అని చెప్పి మనం నౌన్గా యూజ్ చేయడం జరిగింది. ఇవి కాంపౌండ్ నౌన్స్ అంటారు. అలాగే ఈ సీరియస్ ముందు, ఈ లిటిల్ ముందు ఇక్కడ మనం ఖచ్చితంగా ఏ యూజ్ అంటే ఒక టాక్ అంటే ఒక సంభాషణ అన్న అర్థంలో మనం ఇక్కడ ఏని ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనం ఈ టాక్ని మనం వెబ్గా, నౌన్గా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనం లాంగ్వేజెస్ గురించి రిఫర్ చేసేటప్పుడు ఎక్కువగా స్పీకే యూజ్ చేస్తూ ఉంటాం. ఐ కెన్ స్పీక్ తమిళ్ అంటాం, అంటే నేను తమిళ్ మాట్లాడగలను. అలాగే ఐ కెన్ స్పీక్ ఉర్దూ, నేను ఉర్దూ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ హిందీ, నేను హిందీ మాట్లాడగలని చెప్పి మనం ఇలా లాంగ్వేజ్ గురించి రిఫర్ చేసేటప్పుడు కేవలం మనం స్పీక్ యూజ్ చేస్తాం కానీ టాక్ యూజ్ చేయం. లాస్ట్ వన్, ఫోన్ కన్వర్జేషన్లో మనం ఎక్కువగా స్పీక్ అనే వెర్బ్నే వాడుతూ ఉంటాం. హూ ఈజ్ స్పీకింగ్ ప్లీజ్,
అంటాం. ఎక్కువగా స్టార్టింగ్లో ఫోన్ కన్వర్జేషన్లో ఎక్కువగా మనం ఈ స్పీక్ అనే వెర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, హీ కెన్ డాష్ స్పానిష్, స్పీక్ ఆర్ టాక్. ఇక్కడ మనం లాంగ్వేజ్ గురించి ప్రస్తావించాం కాబట్టి ఖచ్చితంగా మనం స్పీక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ స్పీక్. సో హీ కెన్ స్పీక్ స్పానిష్. నెక్స్ట్ వన్, మే ఐ డాష్ టు యూ అబౌట్ న్యూ బిజినెస్. అంటే కొత్త బిజినెస్ గురించి నేను మాట్లాడొచ్చా అన్నాం. అంటే ఇది ఇంపార్టెంట్, అంటే ఇది ఇంపార్టెన్స్ ఉన్న విషయం కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా టాక్ యూజ్ చేయాలి. సో మే ఐ టాక్ టు యూ అబౌట్ న్యూ బిజినెస్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వీ డాష్డ్ ద హోల్ నైట్, స్పోక్ టాక్. ఇక్కడ చూడండి, ద హోల్ నైట్ అంటే పాస్ట్, జరిగిపోయిన యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ వెబ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మేము రాత్రంతా మాట్లాడుకున్నారంటే అది అంత ఇంపార్టెంట్ విషయం గురించి కాదు, ఏదో సరదాగా క్యాజువల్గా కాలక్షేపానికి మాట్లాడుకున్నారు కాబట్టి ఇక్కడ మనం టాక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వీ టాక్డ్ ద హోల్ నైట్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డోంట్ డాష్ టు మీ. అంటే ఇక్కడ మనం ఎక్కువగా నాతో మాట్లాడొద్దు అని అనడానికి డోంట్ టాక్ టు మీ అంటాం, అంతే తప్ప డోంట్ స్పీక్ టు మీ అని చెప్పి ఇలా అన్నాం. సో టాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అవర్ మేనేజర్ విల్ డాష్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మీటింగ్. అంటే మా మేనేజర్ మీటింగ్ చివరిలో మాట్లాడడం జరుగుతుంది. అంటే మేనేజర్ అంటే ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి, అలాగే అతను చెప్పే విషయం కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం టాక్ యూజ్ చేయాల్సి ఉంటుంది, నాట్ స్పీక్. సో అవర్ మేనేజర్ విల్ టాక్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మీటింగ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. Okay friends, if you want to learn English easily, just watch videos on my YouTube channel, that is Learn English with Venkat. Thank you for watching and thank you for learning from my YouTube channel. Thank you. Take care.